521వ పాట యేసుతోటి విగాను పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్పను, యుద్ధనాదంతో పోదము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్పను, యుద్ధనాదంతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంతో పోదము. విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజు నన్ను మదిని నిలుపుచు. విశ్వాస కవచము ధరించుచు, ఆ రాజు నన్ను మదిని నిలుపుచు. అనుదినము శక్తిని పొందుచున్న వారమై, అనుదినము శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా. భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలను. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంతో పోదము. ఓ యువతీ యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతీ యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు కొల్వను, లోకమంత ఏకమై యేసునాథు కొల్వను. సాధనం వెవరు నీవు నేనేగా, సాధనం వెవరు నీవు నేనేగా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంతో పోదము. యుద్ధనాదంతో పోదము. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. నీలోని ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోని ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారనిదే
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుతున్న ప్రేమ నీదేనయ్యా నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుతున్న ప్రేమ నీదేనయ్యా ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంతా నేను వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం క్రైస్తవ నా ట్రాకా ప్రభుత్వం రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి పౌరస్తుల పిలుపు ఆహ్వానం పలుకుతాను. మన జీవితంలో విలువైనవి చాలా ఉంటాయి. అవి కొన్ని వస్తు రూపంలో, కొన్ని ధన రూపంలో, కొన్ని విలువైన ఆర్నమెంట్స్ ఇటువంటి రూపంలో ఉంటుంటాయి. వీటన్నిటినీ మనం విలువైన వస్తువులు అని అనుకుంటూ ఉంటాం. విలువైన వస్తువులు అంటే వాటి మీద ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కలిగి ఉంటాం. కానీ వీటన్నిటికన్నా విలువైనది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి, అది వయసుతో నిమిత్తం లేదు కానీ ప్రతి ఒక్కరికి విలువైనది ఏంటి అంటే సమయం. ఆ సమయం ప్రతి ఒక్కరికి విలువైంది. కొన్ని కోల్పోయినప్పుడు తిరిగి పొందుకోగలుగుతాం. వాటిని అయితే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. కానీ సమయాన్ని మనం నష్టపోతే, లాస్ అయితే తిరిగి మనం పొందలేము. అది ఏ దశలో అయిన వారికి, విద్యార్థి దశలో ఉన్న వారికి అది ఇంకా వాటి విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ చదువుకునే సమయం నీ చదువుకోకపోతే, వాటి మీద నిర్లక్ష్యం ఉంటే, ఆ సమయాన్ని మనం లాస్ అయితే మళ్ళీ తిరిగి అకాడమిక్ ఇయర్లో మనం పొందుకోలేము. ఒక చదువు విషయంలో కాదు కానీ దేవుని విషయంలో, మన భక్తి విషయంలోకి వచ్చేసేటప్పుడు దేవుడితో గడపాల్సిన సమయం గడపకపోతే ఏమవుతుంది? దేవుడితో గడపాల్సిన సమయాన్ని మనం నష్టపోతే, లాస్ అయితే, మనం జీవితంలో సాతానికి మనం తాగించేవాడుగా ఉంటున్నాం. సాతాను మన మీద ఏలుబడి చేస్తుంది. మనం ఎప్పుడైతే సాతానికి మనం చోటిస్తామో దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. దానివల్ల దేవుడు మన జీవితాల్లో నేర్పించాలి అన్న పాఠాన్ని మనం మిస్ అవుతున్నాం. ఆ విధంగా దేవుడు మన జీవితంలో ఒక పాఠాన్ని నేర్పించాలి రోజు అనుకున్నప్పుడు ఆయన ప్రణాళిక వేరే ఉంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ధ్యానిస్తారు, ప్రార్థిస్తారు, వారి మధ్య నేను ఉంటాను బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవించింది.
మనం ఇక్కడ ఎక్కువ మంది జనాలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. దేవుని వాక్యం విలువైంది, దేవునితో గడిపే సమయం అంతకన్నా విలువైంది. ఆ సమయాన్ని ఈ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం మన జీవితంలో అంటే దేవుడు మన మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకి మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో మనకి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అని మనం గమనించినట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో అనేకం చూస్తూ ఉంటాం, అనేక వ్యక్తుల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఆలోచించాలి, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, ఆ వ్యక్తి జీవితంలో ఇది పొందుకున్నాడు అంటే ఈ విధమైన జీవితాన్ని గడిపితే ఈ విధమైన ఆశీర్వాదం పొందుతున్నాడు, ఈ విధంగా అతని జీవితాన్ని గడిపితే ఈ విధంగా కొంచెం లాస్ అయ్యాడు అని మనం ఆ వ్యక్తి యొక్క భక్తుల యొక్క జీవితాల గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడు మనకి గుర్తు చేస్తున్న పాఠం, మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, యోనా గ్రంథంలో మీకు తెలుసు. యోనా గురించి మనం చెప్పుకున్నప్పుడు ఏంటి ఏమనుకుంటాం, యోనా గురించి సండే స్కూల్లో కూడా బాగా వినే ఉంటాం. యోనా గురించి మనం విన్నప్పుడు యోనా దేవుని మాటకు అవిధేయత చూపించాడు, దేవుని మాట వినలేదు. కాబట్టి తనకి ఒక ప్రమాదం సంభవించింది. అప్పుడు మళ్ళా ప్రార్థించాడు, దేవుడు ఆయన కృపలో నాశనం చేసుకున్నాడు. ఈ విధంగా యోనా జీవితం గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు యోనా జీవితంలో నుంచి ఒక అంశం, ఒక పాఠం నేర్చుకున్నాం, ఒక లక్షణం ఏంటి అంటే, యోనాకి శ్రమ వచ్చింది. ఎటువంటి శ్రమ అంటే, దేవుడు యోనాతో మాట్లాడే పరిస్థితి ఉంది. యోనా భక్తుడు దేవునితో కలిసి ఆయన హృదయాన్ని ఎరిగిన వాడిగా మనం యోనా గ్రంథంలో చూస్తున్నాం. ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా మనకి శ్రమ వచ్చింది, ఏదైనా ఒక కష్టం, ఒక ఇబ్బంది కలిగినప్పుడు మనం సహజంగా ఏం చేస్తామంటే, ఆ కష్టం వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం, తెలియని మనం అనేక రాంగ్ డెసిషన్స్కి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఆ రాంగ్ డెసిషన్కి వెళ్ళిపోయినప్పుడు మన లైఫ్లో మన అనేక స్ట్రగుల్స్, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. మరలా ఇబ్బందులు మనం సరిచూసుకున్నప్పుడు మరలా మన లైఫ్ని సెటరేట్ చేసుకోవడానికి దేవుడు అవకాశం చూపిస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథం మనం నేర్పిస్తున్న పాఠం ఏంటి? యోనా జీవితం గురించి మనం చూసినట్లయితే, ఇక్కడ యోనా గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అక్కడ ఎప్పుడైతే దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, ఇప్పుడు తర్షీషుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఓడలో ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, ఆ ఓడ వాళ్ళందరూ చీట్లు వేసినప్పుడు యోనా మీదకి వచ్చినప్పుడు తను నన్ను ఎత్తి నీళ్ళలో పడిపోయాడు, నా వల్ల ఈ విపత్తు వచ్చిందని చెప్పారు. ఆ విధంగా పడివేసిన తర్వాత మరలా యోనా ప్రార్థించడం, తర్వాత 3 దినాలు చేపట్టుకోవడం, తర్వాత నినివే పట్టణానికి వెళ్ళడం, సువార్త ప్రకటించడం, ఇవన్నీ చూస్తాం. మొదట దేవుడు అప్పగించిన పని నుంచి యోనా దూరమయ్యాడు. ఎప్పుడైతే ఇబ్బంది కష్టం వచ్చిందో మరలా దేవుడి దగ్గర వచ్చాడు. ఇబ్బందిలో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మరలా యోనాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే మరలా దేవుడు చేయమన్న పనికి యోనా వెళ్ళడం జరిగింది, అక్కడ నినివే పట్టణాన్ని ప్రకటించిన తర్వాత 4వ అధ్యాయంలో అప్పుడు దేవుడు నినివే పట్టణాన్ని కలిగిస్తానన్న శ్రమను కలిగించకపోకుండా ఉన్నందుకు యోనా బాధపడి కోపడుతుంటాడు. 4వ అధ్యాయంలో గమనిస్తే 4వ వచనం, యెహోవా నీవు కోపించడం న్యాయమా అని అడిగినప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిలొకటి వేసుకొని పట్టణంలో ఏమి సంభవించునో చూచేదని ఆ నీడను కూర్చొని ఉండగా, దేవుడైన యెహోవా స్వరచెట్టుకు ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడను చెప్పినట్లు చేశాడు. ఆ స్వరచెట్టును చూసి యోనా బహుగా సంతోషించాడు. మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల
గాలిని రప్పించాను. యోనా తలకు ఎండగంట తగలగా అతడి సమస్యకి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకున్నాను. అప్పుడు దేవుడు ఆ స్వరక్షకుని గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగుతారు. యోనా ప్రాణం పోకున్నంతగా కోపించడం న్యాయమే అని. అందుకు యెహోవా నీవు కష్టపడకుండా మంచకుండా ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలో కానీ వాడిపోయిన ఈ స్వరచిత్ర విషయంలో నేను విచారించున్నాను. అయితే 150,000 కంటే ఎక్కువ కుడియడములు ఎరుగల జనములు పశువులుగా ఇవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దని యోనాతో సెలవించాను. ఇక్కడ దేవుడు చేస్తానన్న వీడు నిలువ పట్టణాన్ని చేయలేదు. అప్పుడు యోనా ఆ విషయం గురించి కోపపడుతూ అక్కడ నిలబడి ఆ పట్టణానికి ఏమి జరుగుతుందని కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ సొర చెట్టును మరిపించడం అతని తల మీద వచ్చినప్పుడు ఆ నీడ వల్ల అతను బహుగా సంతోషిస్తూ ఉన్నాడు. ఆ శ్రమలో అతను కలిగిన ఆ సంతోషం అనిపించినప్పుడు ఒక రాత్రిలో మళ్ళీ ఆ చెట్టు ఎండిపోయినప్పుడు అతడు బహుగా కోపపడుతున్నాడు. అంటే యోనా జీవితంలో మొదట దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళాడు. శ్రమ వచ్చింది, మళ్ళీ ప్రార్థించినప్పుడు సెట్ చేసుకున్నాడు. మళ్ళీ ఆ దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. మరలా ఇక్కడ జరిగినప్పుడు ఈ విధంగా కోపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ శ్రమలో యోనాకు పాఠం ఏ విధంగా నేర్పించి సెటరేట్ చేశాడు, మన జీవితంలో కూడా మనకి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కూడా దేవుడు వైపు చూస్తే ఈ విధంగా యోనా జీవితంలో పాఠం నేర్చుకున్నాడు. దేవుడితో కలిసి నడిచే అనుభవాన్ని దేవుడు ఇంకా అంటున్నాడు, నీవు ఈ విధంగా నిజమే పట్టణాన్ని నాశనం చేయడం నాకు తెలుసు. కానీ యోనా అంటున్నప్పుడు అతని యొక్క ప్రవర్తనని, అతని యొక్క ఆలోచన సరళిని దేవుడు ఏ విధంగా మార్చాడు అని ఈ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. అక్కడ ఇంకా ఒక పరిశుద్ధ గ్రంథం అనేక విషయాల్లో మనకు నేర్పిస్తున్నాం. ఒక శ్రమ కలిగింది, ఒక ఇబ్బంది కలిగింది, మనం ఏం చేస్తాం? నెక్స్ట్ ప్రార్థన మీద ఆధారపడకుండా మనం చేసే పనులు ఏంటి అంటే, మత్తయి సువార్తలో ఆయన శిష్యుడికి ఒక ప్రాబ్లం ఎదురవుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో గమనించినట్లయితే 14 నుంచి 21 వచనాలు ఈ తర్వాత చదువుతుంది. వాళ్ళు జనసమూహం అంతకు వచ్చినప్పుడు ఒకడు ఆయన అంతకు వచ్చి ఆయన మోకాళ్ళు, ప్రభు నా కుమారుని కరుణించు, వాడు చాంద్రప్రతి మిత్రులు బాధపడుతున్నాడు, ఎలాగనగా అగ్నిలో నీళ్ళను తరచుపడుచున్నాడు. ఈ శిష్యుల యొక్కకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయేదని చెప్పాను. అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం బాగున్నారా, మీతో నేను ఎంతకాలం ఉందని ఎంతవరకు నేను సహించు వాని నేను నా యొక్క తీసుకుని చెప్పి అక్కడ యేసు ఆ దయ్యమైన గదిగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత ఉందని తరువాత శిష్యుడు ఏకాంతంగా యేసునందుకు వచ్చి మేము ఎందుచేత వారిని వెలపడలేకపోతామని అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతని మీకు ఆపగించ విశ్వాసం పొందినాడుగా ఆ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. వారితో ఎప్పుడైతే శిష్యులకు ఒక పరీక్ష వచ్చింది, ఆ పరీక్ష వచ్చినప్పుడు శిష్యుడు చాంద్ర రోగిని స్వస్థపరచలేకపోయినప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి దగ్గర వాళ్ళ శిష్యులు అడుగుతున్నాం, మేము ఎందుకు ఇతన్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టలేకపోయాము చాంద్ర రోగి నుంచి అంటే, అక్కడ ఆ శిష్యులకు ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఆ పరీక్షని దాటలేకపోయారు. వారి యొక్క అల్ప విశ్వాసం వాళ్ళని ఫెయిల్యూర్ నడిపించింది. మన జీవితంలో కూడా అంతే, ఏదైనా ఒక మనం చేయాలి అనుకున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఒక చిన్న ఏదైనా ఒక అడ్డంకి రాగానే నాకు దేవునితో ప్రార్థన చేసినప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వెంటనే మనం దాని నుంచి స్కిప్ అయ్యి పక్క వెనక్కి వచ్చేస్తాం. ఆ శ్రమలో మనం దేవుడు వైపు చూస్తే ఆయన పాఠం మనకు నేర్పిస్తుంది. ఆ పాఠం మనం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైతే ఎవరైనా పాఠాలు మన జీవితంలో నేర్చుకుంటూ ఉంటామో మనం విశ్వాసంలో స్థిరమైన వారిగా ఉంటాం. అదేవిధంగా అక్కడ మనం ఇట్లా పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం గమనించవచ్చు. మనకి అనేక పాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటాం. దేవుడి నుంచి దూరం అయ్యే వ్యక్తికి నేర్పించే పాఠం ఇది. ఎప్పుడైతే దేవుడి నుంచి మనం దూరం అవుతుంటామో మనకి దేవుడు ఒక పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం
గెలవాలి నెగ్గాలి అంటే ఏం చేయాలి అంటే దేవుడు మన జీవితాల్లో ఎటువంటి పాఠం నేర్పిస్తున్నాడో మనం ఇప్పుడు చూసాం యోనా గ్రంథం. అదేవిధంగా మనం శ్రమ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం వస్తున్నప్పుడు వణికిపోవాల్సిన అవసరం లేదు. మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు పెద్దవాళ్ళు చెప్తుంటారు, శ్రమ దినమున ముగ్గుని ఎట్లా నీవు చేతకాని వాడు. ఎప్పుడైతే మనకు పరీక్ష వచ్చిందో శోధన వచ్చిందో మనం శ్రమ దినమున కృంగిని ఎడల చేతకాని వాడు కాదు. మనం చేతకాని వాళ్ళని అయిపోతున్నాము అంటే సాయుధానికి మనం స్థానం ఇచ్చిన వాడు అయిపోతాం. దేవుడికి మనం ఎప్పుడైతే స్థానం ఇవ్వమో, సైతానికి స్థానం ఇస్తున్నామో అప్పుడు మన జీవితం ఆ శోధనని జయించే శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. ఇదే మనకు నేర్పించే పాఠం. కాబట్టి మనం ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఒక పని చేస్తుంటారు, తన ఇష్టమైన కుమారుణ్ణి శిక్షిస్తూ ఉంటారు. కుమార్తెను శిక్షిస్తుంటారు. ఎందుకంటే వారు ఒక రైట్ వేలో వెళ్ళాలి, సరైన మార్గంలో వెళ్ళాలి అంటే తల్లిదండ్రులు వాళ్ళు శిక్షిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం కూడా విశ్వాసంలో ఉంటున్న యవనస్తులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం లోకంలో ఎవరెవరైపు రాసిన అవసరం లేదు, భక్తిలో ఎవరైపు రాసిన అవసరం లేదు. విశ్వాసం ఉండాల్సిన ఒకవైపు విశ్వాసం ఒక కర్తయ్య దాన్ని కొనసాగించేవాడని యేసు చెప్తుంది. మనం యేసు వైపే చూడాలి. ఎప్పుడైతే మన విశ్వాసం మనం స్థిరపడాలంటే విశ్వాసం కర్త ఆయనే మూలం కాబట్టి ఆయన వైపు చూస్తే మనం విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. మనకు వచ్చే అడ్డంకుల్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఇంకా యోనా జీవితం నుంచి మనం ఒక 2-3 అంశాలను మనం పాఠంగా నేర్చుకోవచ్చు. యోనా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. ఫస్ట్ మనం చూసినట్లయితే యోనా ఏం భక్తి లేని వాడేం కాదు, దేవునికి గురించి తెలియని వాడేం కాదు. ఆయన దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు. దేవుడు ఒకరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళని మాట్లాడుతున్నాడు. యోనా కూడా దేవునికి విశ్వాసం కలిగిన ఒక మంచి దైవజనుడిగా మనం చూస్తాం. యోనా దేవుడు తన పనికి వాడుకున్నాడు. యోనాని దేవుడు తన పనికి వాడుకున్నాడు. మనం కూడా దేవుడు మనకు ఒకసారి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఏదో అది మనం దేవుడి సన్నిధిలో వాడబడుతూ ఉంటే ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం మార్చబడుతుంది. మనం ఆ చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడైతే మన దేవుని చేతిలో మనం వాడబడుతూ ఉంటామో మన జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మారుతూ ఉంటాయి. యోనా దేవుని ఉదయం బాగా తెలుసు యోనాకి. అక్కడ అంటూ ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆ నిమ్మ పట్టణానికి నువ్వు జారి పడతావు, మళ్ళీ వాళ్ళు క్షమించేస్తావు అని యోనా చెప్తున్నాడు. అంటే దేవుని హృదయం బాగా తెలిసిన యోనా విశ్వాసం కలిగిన వ్యక్తిగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ అటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తులు కూడా ఏం చేస్తుంది, సైతాను మోసపురుస్తుంది. ఆ మోసపుచ్చే ఆ మాటలకు ఆ శోధనలకు భయపడిపోయి ఇతను విశ్వాసంలో దిగజారిపోతున్నాడు. దేవుడు చెప్పిన పనికి నిర్లక్ష్యం చేస్తూ దూరం అయిపోతూ ఉన్నాడు. దేవుడు ప్రతి మనిషికి 2 పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనం ఏదైనా ఒక పని దేవుడు మనకు అప్పగిస్తాడు. ఒక అప్పగించే ముందు పరీక్ష పెడతాం. మనం కూడా ఏంటి అంటే ఒక పరీక్ష, ఈరోజు ఒక టార్గెట్ మనకు ఉంటుంది, దాన్ని ఒక ఎగ్జామ్ అనుకోండి. ఒక ఎగ్జామ్ రాయాలి అంటే ఒక క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రాయాలంటే దానికి సంబంధించిన టెస్ట్ రాయాలి. అదేవిధంగా అట్లా విశ్వాస జీవితంలో కూడా 2 రకాలైన పరీక్షలు ఉంటాయి. ఒకటేంటంటే మన దేవుడు మనకు ఒక పని అప్పగించే ముందు ఒక పరీక్ష పెట్టి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని ఒక పని అప్పగిస్తాడు దేవుడు మనకు. అప్పగించినప్పుడు ఏం చేస్తాడు, అది అప్పగించడంతో అంత అయిపోదు. ఎప్పుడైతే అప్పగిస్తాడో అప్పగించిన తర్వాత మళ్ళీ పరీక్ష పెడతాడు. ఫస్ట్ మనకి పని అప్పగించే ముందు పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి ఇతను పర్లేదు ఇతనికి నేను పని అప్పగిస్తున్నాను అని అతన్ని పరిపూర్ణమైన వ్యక్తిగా చేసి పని అప్పగిస్తాడు. అప్పగించిన వెంటనే దేవుడు అతను వదిలి అప్పగించిన తర్వాత మళ్ళీ పరీక్ష పెడతాడు. ఎప్పుడైతే ఆ పరీక్షలో కూడా దేవుని మీద ఆధారపడుతుంటామో అప్పుడు నిజమైన విశ్వాసంలో దేవునితో స్థిరపడేవారుగా మనం ఉంటూ ఉంటాం. అటువంటి మన జీవితంలో కూడా 2 రకాలైన పరీక్షలు మనం ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకు ఒక పని మనకు అప్పగించాలి అంటే అప్పగించే అర్హత మనం కలిగి ఉండాలి. అప్పగించిన తర్వాత కూడా ఆ పనిని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి
దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఆధారపడే బిడ్డలుగా ఉంటే ఎప్పుడైతే అటువంటి బిడ్డలు ఉంటారో ఆయన పనికొచ్చే పాత్రలుగా మనం ఆయన మారుస్తూ ఉంటాడు మన జీవితాలు మనం రియల్గా మనం చూసుకుంటే మన జీవితంలో ఏముండదు. ఎప్పుడు మనకి విలువ వస్తుంది అంటే దేవుడు మన జీవితంలో మనం క్రీస్తును ధరించుకుంటే మనం అనుకున్న జనాలుగా ఇవన్నీ క్రీస్తును ధరించుకోవడం దేవుని వాక్యం ఇవన్నీ కొన్ని సిల్లీ అనిపిస్తుంటాయి మనకు చూసినప్పుడు. కానీ ప్రాక్టికల్గా మనం దేవుడితో ప్రార్థన చేయడం, కలిసి నడిచే అనుభవం, నడిచే అనుభవం ఇదే. వాక్యానుసారమైన భక్తిని మనం ఎప్పుడు కలిగి ఉంటామో మనకు తెలియకుండానే మన పక్క వాళ్ళ మీద మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. మనం మంచి పనులు వేరే వేరే చేసి మన మీద ఉండే ఇంప్రెషన్ వేరు. ఒక చిన్న కొటేషన్, మనీ లాస్, సంథింగ్ లాస్, క్యారెక్టర్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. డబ్బును మనం లాస్ అయితే సంథింగ్ లాస్, కొంత లాస్ అయితే. క్యారెక్టర్ లాస్, ఎవ్రీథింగ్ లాస్. క్యారెక్టర్ను మనం పోగొట్టుకున్నట్టయితే పరిపూర్ణంగా మనం అన్నీ పోగొట్టుకున్నవాడు. దేవుని దృష్టిలో కూడా మనం పరిపూర్ణ వ్యక్తులుగా కావాలంటే వీటన్నింటినీ మనం పొందుకోవాలంటే అన్ని విషయాలు దేవుని మీద ఆధారపడినట్లయితే మనం ఆయన చేతిలో పనికొచ్చే పాత్రలుగా కవనస్తులను తయారు చేయాలి. ఆ విధమైన జీవితాలను మీరు కలిగి ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఈ కవనస్తుల పొడిగింపులతో ముగిస్తుంది. ప్రార్థన చేస్తాం. మహాపరిషుడైన దేవ, జీవం కలిగిన విఘ్నమైన నామాన్ని స్తోత్రం. యోన జీవితం గురించి ఈరోజు పాఠం నేర్పించారు. యోన జీవితం నుంచి ఆయన నేర్చుకున్న పాఠాన్ని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో కూడా మీరు 2 రకాలైన పరీక్షలను మేము తెలుసుకున్నాను. ఆయన మీరు ముందుగా మమ్మల్ని వాడుకోవడానికి, ముందుగా మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా చేయడానికి, మమ్మల్ని పరిపూర్ణంగా చేయడానికి మీరు మా జీవితాల్లో పరీక్ష ద్వారా మా జీవితాలను మీరు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారని మా ఎవరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. నేను వారు చదువుకోవచ్చుగా చూడాలని మంచి జ్ఞానాన్ని అందించడం, జీవితాల్లో ఎటువంటి లక్ష్యాలను మీరు వారు ఏర్పరుచుకున్నారో లక్ష్యాలను పొందుకోవడానికి మేము ప్రార్థిస్తూ చూడాలని పొందుకునే భాగ్యాన్ని అందించి ఇంకా మా యవనస్తులు విశ్వాసంలో రక్షణలో స్థిరపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అనుకోవడం పరిశుద్ధ గ్రంథంలో సెలవిచ్చినట్టు నేను యవనస్తులు తమ నడతను దీనికి శుద్ధి చేసుకోవద్దు, నీ వాక్యం సరిచూసుకున్న చేతనే మేము సెలవిచ్చారు. కానీ యవనస్తుల జీవితాల్లో మీ వాక్యాలను సరిచూసుకొని వారి నడతను శుద్ధి చేసుకునే వాక్యాన్ని ప్రార్థిస్తున్నాను. ఆయన రోజు కూడా మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను మా హృదయాల్లో వదిలిపరుచుకొని మా జీవితాన్ని సరిచేసుకునే భాగ్యాన్ని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. సంఘంలో ప్రతి పిల్లలను సంఘస్థులను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరి కుటుంబాల్లో ఏ విధులలో ఏ సంస్థ జరిగింది విధులను తీర్చుకుని ప్రార్థిస్తున్నాను. ఇంకా సంఘం వ్యవసాయ బాధ్యతలు కూడా నిర్వర్తించడానికి కూడా ఆలోచనలు నిర్వహించడానికి ప్రార్థిస్తున్నాను. స్వార్థ సేవలో